కొడితే స్క్రీన్ మీద నుండి బయటికి రావాలా అట్లా ఉంటాయి. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద RS4U ఛానల్. అఖండ గురించి రోజు కొత్త కొత్త విషయాలు బయటపడుతుంది అనమాట. నిన్న 28 కోట్లు అనేది వరకే అందరూ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. కానీ ఆ 28 కోట్లకి 2019 దాకా వాళ్ళు ఛాన్స్ ఇచ్చారనమాట ఈ హీరోస్ అనేవాళ్ళు. సో అప్పటిలోపు కట్టకపోతే అక్కడ నుండి 14% ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అని వాళ్ళు ఆ నోట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అప్పటి నుండి ఆ 28 crores ఈ 14% ఇంట్రెస్ట్ కలుపుకొని దాదాపు 58 to 59 crores దాకా అయిందనమాట. సో ఇదంతా కట్టాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే మూవీకి 200 crores దాకా బడ్జెట్ అయ్యింది. సో అవి కూడా ఎక్కడెక్కడో తెచ్చిపెట్టారు. అట్లాంటిది ఇప్పుడు ఈ 59 crores కట్టాలంటే ఎక్కడి నుండి వస్తాయి ఏంటి అనేది ఇంకా చర్చ చాలా జరుగుతుంది. అండ్ మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా ఏంటి అనేది ఇంకా తెలీదు. బట్ ఆ ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది అనమాట. మనీ అనేది ఇచ్చేయటం ఇట్లాంటివి జరిగినాయి. మార్నింగ్ ట్వీట్ వేశారు. సో మీకు సినిమా అనేది త్వరలో రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది తెలీదు. న్యూ డేట్ అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తారు. సో మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా సరే థియేటర్లో తగలబడిపోవటం కన్ఫామ్గా చెప్తున్నాను. అసలు బాలయ్య బోయపాటి అంటేనే అదో బేబత్సం. అట్లాంటిది మళ్ళీ తమన్ ఉన్నాడు. పీక్స్ అనమాట. పీక్ సినిమాటిక్ ఉంటుంది. అసలు కొడితే థియేటర్లోని స్క్రీన్ మీద నుండి బయటికి రావాలా అట్లా ఉంటాయి సీన్లు. అట్లాంటి సీన్ల కోసం వెయిట్ చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.